హలో నమస్తే సార్. మీ పేరు? సతీష్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేశంలో, ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? బీజేపీ వస్తుంది. బీజేపీ. మరి సికింద్రాబాద్లో బీజేపీ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు ప్రెసెంట్. మరి ఆయన గెలుస్తారా ఈసారి? గెలుస్తుంది, కంపల్సరీ గెలుస్తుంది. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ని పర్లే అభివృద్ధి చేశారంటారు. ఓకే, చేస్తారు. కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఆల్రెడీ ఉన్నారు, సిట్టింగ్ ఎంపీగా బీజేపీ తరపు నుండి. ఇప్పుడు మరి ఇంకోసారి గెలిచి ఆయన నమ్మకం ఉంది. మరి కేంద్రం నుండి నిధులు తీసుకొని వస్తారా మనకి సికింద్రాబాద్? ఓకే, తీసుకొని వస్తారు. హలో అన్న, మీ పేరు? నా పేరు ప్రేమ్ కుమార్ అండి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మొత్తము ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? నాకు తెలిసి సెంట్రల్లో అయితే బీజేపీ ఫామ్ చేస్తుందండి. మన స్టేట్లో కూడా నాకు తెలిసి చాలా వరకు అనుకూలంగా బీజేపీకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తున్నాను. ఎందుకంటే ప్రధాని మోడీ గారి అభివృద్ధి పనులు చాలా చేస్తున్నారు కాబట్టి, ఆ దేశంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎంపీ స్థానాలు లోకల్ పార్టీలు చూడకుండా ఎక్కువ మట్టికి బీజేపీకి వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మన కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు ఈ సికింద్రాబాద్ నుండి. మరి కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? ఖచ్చితంగా తను సెంట్రల్ మినిస్టర్ కాబట్టి, సో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా తనే గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఈసారి మరి బీజేపీని గెలిపిస్తే కేంద్రం నుండి నిధులు వస్తాయని ఓటేయచ్చా ప్రజలు? ఖచ్చితంగానండి, ఖచ్చితంగా. ఒకవేళ కిషన్ రెడ్డి గారు గెలిస్తే అభివృద్ధి అనేది జరుగుతుంది అనుకోవచ్చా ఈసారి సికింద్రాబాద్కి? ఖచ్చితంగా అండి. సికింద్రాబాద్ ఏరియా మొత్తం కిషన్ రెడ్డి గారు చాలా సీనియర్ మంత్రులు. హలో నమస్తే సార్, మీ పేరు? నేను డాక్టర్ అనిల్ కుమార్ అండి. అనిల్ కుమార్. సార్ ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి దేశం అంతటి. సార్ ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? 100% సీట్లు అంటే సీట్లు ఎంత ఎక్కువ వస్తాయని చెప్పడానికి లేదు, నో డౌట్ మోడీ వస్తాడు. అలాగే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు బీజేపీ తరపున. మరి ఆయన గెలిచే అవకాశం ఉందా? గెలుస్తాడు సార్, ఆయన గెలుస్తాడు. అంటే ఎందుకు ఓటేయచ్చు? ఆయన డెవలప్మెంట్ చేస్తారంటారా గెలిస్తే? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు సెంట్రల్లో బీజేపీ ఉంది, ఇప్పుడు ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు. ఏం కాదు కాకపోయినా కూడా రేపు ఇక్కడ నుంచి ఒక కిషన్ రెడ్డే కాదు, మల్కాజ్గిరి నుంచి గెలిస్తే ఈటెల రాజేందర్ కూడా సెంట్రల్ మినిస్టర్ అవుతాడు, అది నో డౌట్ అంలా. ప్లస్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కువ కూడా ప్రాతినిధ్యం వహించే మన మంత్రులు ఎవరు ఎక్కువ లేరు కాబట్టి నెక్స్ట్ దీనిలో మాత్రం ఇక్కడికి ఇంపార్టెన్స్ కొంచెం మోదీ ఎక్కువ ఇస్తాడు. ఎందుకోసం ఇస్తాడు అంటే నెక్స్ట్ అసెంబ్లీకి కానీ ప్లస్ ఫ్యూచర్ కమింగ్ అండ్ పార్లమెంట్కి కానీ ఏది కానీ తెలంగాణ నుంచి వాళ్ళది కొంచెం సీట్ల సంఖ్య పెరగాల కావాలనేది ఎట్లాగో అది ఉంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.